హలో అందరికీ వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. దిస్ ఇస్ తీరు. ఈరోజు వీడియోలో చామదుంపల పులుసు. ఈ చామదుంపల కర్రీని అందరూ ఇష్టంగా తినరు. ఇలా పులుసు చేసి పెట్టండి, వద్దనకుండా తింటారు. మరి ఈ చామదుంపల పులుసుని నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి. 1 కేజీ చామదుంపలు తీసుకుని శుభ్రంగా కడుక్కుని కుక్కర్లో వేసుకుని వాటర్ పోసుకుని కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని 4 or 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చామదుంప పులుసులోకి 2 టమోటాలు, 1 ఆనియన్, 1 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు. టమోటాలు తీసుకున్నాను కాబట్టి చింతపండు తక్కువ తీసుకున్నాను. 4 or 5 విజిల్స్ వచ్చిన తర్వాత చామదుంపలు చాలా చక్కగా ఉడికిపోతాయి మెత్తగా. వేడిగా ఉన్న నీళ్ళని వంపేసుకుని కొంచెం చల్లగా ఉన్న నీళ్ళని పోసుకోవాలి. చామదుంపల పైన ఉన్న పీల్ మొత్తం తీసేసుకోవాలి. చామదుంపలు కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర 1 స్పూన్, పసుపు చిటికెడు యాడ్ చేసుకుని చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని, 2గా చీల్చుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఆనియన్ పచ్చిమిర్చి మగ్గాక కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. పులుసులోకి ఆవాలు వేస్తే అంతగా టేస్ట్గా ఉండదు, అందుకే నేను ఆవాలు యాడ్ చేయలేదు. కొంచెం మగ్గించుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమోటాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకుని మగ్గించుకోవాలి, మధ్య మధ్యలో తిప్పుకుంటూ. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చామదుంప ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి తిప్పుకుని తగినంత సాల్ట్, 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకుని ఒకసారి తిప్పుకుని కారం పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుంటే చాలు. చింతపండు నానబెట్టాను కదా ముందే, ఆ చింతపండు రసం తీసుకుని కొంచెం మగ్గిన తర్వాత ఆ రసం ఇందులోకి యాడ్ చేసుకోవడమే. చింతపండు పులుసు పోసిన తర్వాత కొంచెం మగ్గించుకున్న తర్వాత ఇందులోకి చిన్న ముక్క బెల్లం యాడ్ చేసుకోవాలి. పులుసులోకి బెల్లం యాడ్ చేసుకుంటేనే మంచి టేస్ట్గా ఉంటుంది. ఈ బెల్లం మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి. కానీ బెల్లం వేస్తేనే ఈ కర్రీకి మంచి టేస్ట్గా ఉంటుంది. బెల్లం వేసాక ఒకసారి తిప్పుకుని కూరంతా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇంత చిక్కగా ఉంటేనే కూర బాగుంటుంది. ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమే. చామదుంపల కూర వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది. నేను చేసినట్లుగా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, మెతుకు కూడా వదలకుండా తింటారు ఇష్టంగా. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది.